హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ భారతీయుడు 2 మూవీ చూశాను. దాని రివ్యూ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. భారతీయుడు సినిమా ఎంత సూపర్ హిట్టో మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు భారతీయుడు 2 మూవీ దాదాపుగా 28 ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ 3 డెకేడ్స్కి మళ్ళీ సేమ్ కాన్సెప్ట్తో రావడం అనేది మామూలు విషయం కాదు. ఈ సినిమాలో కమల్ హాసన్ గారు మరియు సిద్ధార్థ్ గారు లీడ్ రోల్స్లో యాక్ట్ చేశారు. భారతీయుడు 2 టైటిల్ పడడానికి సెలెక్ట్ చేసిన కాన్సెప్ట్ చాలా బాగుంది. కమల్ హాసన్ గారి ఎంట్రీకి ఇచ్చిన హైప్ కానీ, భారతీయుడు 1 మూవీ నుండి భారతీయుడు 2 మూవీకి పెట్టిన కనెక్షన్ కానీ, సెలెక్ట్ చేసుకున్న పాత్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఇక మూవీ అవుట్లైన్ వచ్చి హీరో సిద్ధార్థ్ గారు అండ్ వాళ్ళ టీం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళ చుట్టూ జరిగే అన్యాయాలను వాళ్ళ కాన్సెప్ట్స్గా తీసుకొని వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు చేయగలిగినంతలో ఆ విషయాలపై న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళ పోరాటం వల్ల న్యాయం చేయలేకపోతున్నామనే బాధలో మళ్ళీ భారతీయుడు తిరిగి రావాలని ప్రయత్నం చేస్తారు. ఇంతకీ భారతీయుడు ఎక్కడున్నారు? అసలు ఉన్నారా? ఉంటే దొరికారా? మళ్ళీ తిరిగి వచ్చారా? వచ్చినా ఇప్పుడు ఉన్న సమాజంలో అంత ఓల్డ్ మ్యాన్ ఏం చేయగలడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే సినిమా చూడండి. ఈ సినిమా గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే 3/4 మూవీ బాగుంటుంది, బట్ అది రియాలిటీకి దూరంగా ఉంటుంది. 1/4 మూవీ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది, అయినా ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఇంకా చెప్పాలంటే శక్తిమాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగా ఒక సేనాపతి. కమల్ హాసన్ గారి యాక్టింగ్ గురించి ఇప్పుడు కొత్తగా ఏం చెప్పాలి? అయినా ఒక మాట, ఈ ఏజ్లో కూడా భారతీయుడు 1కి ఏ మాత్రం తీసిపోకుండా చేశారు. భారతీయుడు 1కి ఇప్పుడున్న టెక్నాలజీ, సోషల్ మీడియా యాడ్ అయితే ఎలా ఉంటుందో అదే భారతీయుడు 2. పాటలు ఉన్నంతలో బాగానే ఉన్నాయి, క్లైమాక్స్లో ట్విస్టులు బాగున్నాయి. ఇంకా అసలు ట్విస్ట్ ఏమిటంటే పేర్లు పడ్డాయి కదా, సినిమా అయిపోయింది అని అందరూ లేచి వెళ్ళిపోయారు. మేమందరూ వెళ్ళాక వెళ్దామని ఆగాం, అప్పుడు మళ్ళీ స్టోరీ స్టార్ట్ అయింది. మీరు అలా చేయకండే. ఈ మూవీకి 7.5/10 ఇస్తాను. ఫ్యామిలీతో చూడదగిన సినిమా. భారతీయుడు 2కి 0 టాలరెన్స్ అనే క్యాప్షన్ లాగా 0 అడల్ట్ సీన్స్, 0 బ్యాడ్ లాంగ్వేజ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.